జై శ్రీరామ్. వెల్కమ్ టు తారా క్రియేషన్స్. ఇప్పుడు మనము ఉసిరికాయలతో తొక్కు పచ్చడి చూద్దాము. ఇది చాలా హెల్తీ, మంచిది, టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ ఒక పెన్నం పెట్టి కొంచెం ఆయిల్ వేసాను, 1 స్పూన్ ఆయిల్. దాంట్లో 1 స్పూన్ మెంతులు వేసి 2 స్పూన్ల మినపప్పు వేసి వేయించుకోవాలి. ఉసిరికాయలో విటమిన్ సి బాగా ఉంటుంది కాబట్టి దొరికినప్పుడు చేసి పెట్టుకుంటే ఇది 1 నెల రోజులు నిల్వ ఉంటుంది. ఒక 10 ఎండుమిర్చి వేసాను. అన్నీ కొంచెం కాగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండిలో కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసి వేయించుకుంటున్నాను. ఇది మీడియం టు సిమ్లోనే మగ్గించుకోవాలి. కొంచెం ఉప్పు వేసాను. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వేసి ఒకసారి కలిపి మగ్గించుకోవాలి. ముక్క మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాలు పడుతుంది. అట్లా నొక్కితే మెత్తగా, అది తొందరగా ఈజీగా కట్ అవ్వాలి. ఇప్పుడు మగ్గింది. స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ముందు వేయించుకున్నవి మిక్సీ జార్లో వేసి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఉప్పు ఇందాక కొంచెం వేసాను కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోండి. ఇది మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత పొడి ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి. ఉసిరికాయ ముక్కలు కొంచెం వగరు ఉంటుంది కదా, అందుకని నిమ్మరసం, ఒక 1/2 చెక్క నిమ్మరసం వేసాను. అలా వేస్తే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ బాండి పెట్టుకొని పోపుకు ఆయిల్ వేసాను. ఒక 2 గంటలు పోపు సామాను, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని వెల్లుల్లి ఒక 10 కొంచెం దంచినాను. అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇంగువ, ఇప్పుడు ఇంగువ వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నది పచ్చడి అంతా పోపులో వేసి ఒక 3 నిమిషాలు వేయించుకుంటే ఇది 1 నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఉసిరికాయ పచ్చడి, నిల్వ పచ్చడి పెట్టాలంటే మనకు కొంతమందికి అంత రావు. ఇదైతే ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకో 1 నెల రోజులు ఉంటుంది.